రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారంతా పట్టణానికి చెందిన ఓ హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినడంతో వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని అంబాజీపేట అమలాపురం ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక అదేవిధంగా 2 రోజుల క్రితం అమలాపురం ఓ హోటల్లో బిర్యానీలో తేలు రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. హోటల్లో కస్టమర్లు దాన్ని గమనించకుండా తినడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అందులో ఒక వ్యక్తి కూడా మరణించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాడి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దురాడి చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది అస్వస్థతకు లోనైన సందర్భంలో వివరాలేంటి? సాధారణంగా చూసుకుంటే అవి కోనసీమ కానీ ఇటువైపు కాకినాడ, రాజమండ్రి, సాధారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా మనం పేర్కోవచ్చు. ఇటువైపు భోజన ప్రియులు అంటే ఏదైనా సరే ఫుడ్ బాగుంది అని పేరు ఇచ్చినా లేక రోడ్డు పక్క అమ్మినా సరే ఇష్టంగా తినే సంఖ్య ఎక్కువ కావడం. అయితే ఆహార పదార్థాలు ఎక్కడ విక్రయిస్తున్నారో అక్కడ కనీస తనిఖీలు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ కనీసం ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య కూడా లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు ఆహారం వండడం, అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముడుపోవడం వంటి అనేకం జరుగుతున్నా సరే ఏ విధమైన స్థానిక సంస్థల అధికారులు కూడా అటేపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇటువంటి దారుణాలు జరుగుతాయని చెప్పాలి. 2 రోజుల క్రితం జరిగిన అమలాపురంలో బిర్యానీలో తేలు వచ్చింది. ఇప్పటికీ కూడా దాని మీద చర్యలు లేవు. దాని మీద కూడా చాలా మంది అనారోగ్య బారిన పడ్డారు. ఇప్పుడు చూసుకుంటే కనుక అంబాజీపేటలో టిఫిన్ సెంటర్ అంటే ఇప్పటి వరకు బిర్యానీలు అనేసరికి పెద్ద ఎత్తున వండుతారు. పైగా రకరకాల అందులో వేసే మసాలా దినుసులు ఇటువంటి రకరకాల కారణాలు కూడా ఉండొచ్చు. కానీ టిఫిన్ సెంటర్ లో కూడా టిఫిన్లు కేవలం ఒక పూట తినే టిఫిన్ లోనే ఇంత అపరిశుభ్ర వాతావరణం, అలాగే ఏం పడుతుంది ఏం మారుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా నడుస్తున్నాయంటే దీన్ని బట్టి ఆహార విక్రయ కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయో అయితే అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుక తరచుగా వీటి తనిఖీలు చేపడితే కనుక కాస్తంతైనా పరిశుభ్ర వాతావరణంతో పాటు ఏం కలిపి వండుతున్నారంటే కనీసం వాటికి వినియోగించే ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాడుతున్నారన్నవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కనీసం మున్సిపాలిటీ పంచాయతీల అధికారులు కూడా తనిఖీకి వెళ్ళకపోవడం, దాంతో పాటు ఈ విక్రయాలు జరిగే చోటు కానీ అందులో వినియోగించే పదార్థాలు కానీ పరిశుభ్రంగా లేకపోవడం, గిన్నెలు కూడా అంటే చాలా హోటల్లో మనం గమనించవచ్చు మినపప్పు తొక్క తీసే పద్ధతి కూడా కాళ్లతో తొక్కుతారు అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి దారుణంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఈ విధంగా కూడా చూసుకుంటే కనుక అంటే బిర్యానీలు వండే చోట కూడా ఏం వండుతున్నారు, కనీసం గిన్నెలు కూడా శుభ్రంగా ఉండవు. ఆ వండే వాళ్ళు కూడా చాలా దారుణంగా ఉంటారు. మనం తరచుగా చూస్తున్నామంటే పానీపూరి సెంటర్లు కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంటాయి. అందులో వాడే ఈ మసాలాలు కూడా నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా స్థానిక సంస్థల అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ తనిఖీలు నిర్వహించకపోవడంతోనే సమస్య ఎదురవుతుంది. ఈ విధంగా చూసుకుంటే కనుక ఎప్పటికైనా సరే స్థానిక సంస్థల అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే మాత్రం ప్రజల ఆరోగ్యం మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అందులో వాడే పదార్థాలు అంటే సాధారణంగా తనిఖీలు ఉన్నప్పటికీ కూడా ఇందులో కూడా చిత్రమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎప్పుడైనా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీకి వెళ్ళారంటే ఏ తనిఖీలో కూడా ఎవరు నెగ్గిన సందర్భం కనబడదు. ఎందుకంటే అది ప్రభుత్వ యంత్రాంగం తరఫున వాళ్ళు తీసే శాంపిల్ కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఏ కంపెనీ ఈ కారం కానీ పసుపు కానీ కంపెనీ తీయడం ఇవన్నీ బాగానే ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు చేసే తనిఖీలు ఇలాగే ఉంటాయని చెప్పాలి. సాధారణంగా ప్రజలు కూడా ఈ అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట తినకుండా ఉంటే కొద్దిగా బాగుంటుంది. అలా కాకుండా కొద్దిగా బాగుందన్న తమ ఆకలి తీసుకోవడానికి ఎగబడి తినడం వల్ల ఈ హడావుల్లో కూడా ఏం పదార్థాలు వినియోగిస్తున్నారో తెలియకుండా పోతుంది. ఎప్పటికైనా సరే ప్రజలు అటు ప్రభుత్వం ఇద్దరు కూడా సరైన రీతిలో తీసుకోకపోతే మాత్రం ఎక్కడో అక్కడ తీసుకున్న ఆహారం విషపూరితం అవుతుంది. తద్వారా అంటే ఇప్పటికిప్పుడు కనీసం ఫుడ్ పాయిజన్ తోటి ఇప్పుడు చికిత్స తీసుకున్న భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు చూపించకపోవచ్చు కానీ లోపల జీర్ణకోశ వ్యాధులు కానీ జీర్ణాశయానికి పేగులకి ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం భవిష్యత్తులో ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడతారు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాధిక. రైట్ దురాని.